Hey guys, what's up? I'm Vijay. Welcome back to Wander with Vijay. ఇవాళ మనాలిలో మన డే 2 ఎక్స్పీరియన్స్ జరగబోతుంది. అండ్ డే 2లో మనం రోహతంగ్ పాస్ వెళ్తున్నాం కంప్లీట్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. సెకండ్ డే చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఎక్స్పీరియన్స్ మై ఫస్ట్ ఎవర్ స్నో. అండ్ వీడియో నచ్చితే ఫాలో కొట్టడం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఇవాళ డే 2 మనాలిలో చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పుడే సన్ రైజ్ కూడా అయింది. మ్యాన్ చలి ఇరగ తీసేస్తుంది. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. సో మనం లైట్గా బ్రేక్ఫాస్ట్ తింటూ మాట్లాడదాం. ఓకే, చూద్దాం బ్రేక్ఫాస్ట్లో ఏమేమి వచ్చిందో. పూరి, కాఫీ అనుకుంటా కొంచెం, అండ్ సమ్ పోహా, బ్రెడ్ జామ్, అండ్ మేబీ ఇది కర్రీ అనుకుంటా. యా, కొంచెం కర్రీ. Excited, that too with the view. Oh man, నైట్ అంతా చలి చంపేసింది యాక్చువల్లీ, తెలుసా? ఫుల్గా చలి పెట్టేసింది నైట్ అయితే. పోహా యాక్చువల్లీ ఈ మధ్య నీకు నార్త్ ఇండియా నేను వచ్చినప్పుడల్లా పోహా అనేది ఒక రెగ్యులర్ గో టు డిష్ అయిపోయింది నాకైతే. అంత బాగుంటుంది పోహా. స్టార్టెడ్ ఫీలింగ్ అబ్సెస్డ్ విత్ పోహా. మంచి ఆలూ కుర్మా, వేడి వేడి ఆలూ కుర్మా. ఈ వెదర్కి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. హ్యాపీగా ఫుల్గా తినేసే చిల్ అయిపోవచ్చు. హోప్ఫుల్లీ బాగానే ఉంటుంది అనుకుంటున్నా. పర్లేదు, కానీ మరి గుజరాత్ జైపూర్లో ఉన్నంత టేస్టీగా అయితే ఉండదు, అది కన్ఫర్మ్గా. ఇది మన ట్రిప్ చాలా ఎక్సైటింగ్ ఉంది స్నోఫాల్ చూడడానికి. నాకు తెలిసి మీరు కూడా అంతే ఎక్సైటింగ్ ఉన్నారు నా ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడానికి. పదండి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడే బైక్ డ్రాప్ చేయడానికి వచ్చాను. 1 డేకి నైట్ రెంట్కి తీసుకొని ఉంటే, అండ్ మార్నింగ్ డ్రాప్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ ఒకటి ఉంటుంది, బైక్ని కూడా చెక్ చేసుకుంటారు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు బైక్ తీసుకునేటప్పుడు కంప్లీట్గా వీడియో రికార్డ్ చేసుకోండి, సో దట్ నీకు తర్వాత ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో జస్ట్ స్టార్టెడ్ our journey to Rohtang Pass. సో మహేష్ అన్న కలిసాడు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ విత్ అ గైడెడ్ టూ. సో నేను ఎక్కడికి వెళ్ళినా సోలోగా ప్లాన్ చేస్తూ ఉంటే, బట్ దిస్ టైం నాకెందుకో ఒక కంఫర్ట్గా ఒక 3 days స్పెండ్ చేయాలని అనిపించింది. ఎందుకంటే డైలీ మనం పడుతూ ఉన్న ఆఫీస్ రొటీన్స్కి కానీ అన్నిటికీ కానీ ఒక చిల్గా ఒక 3 days అట్లీస్ట్ కొంచెం టైం స్పెండ్ చేయాలన్నప్పుడు మళ్ళీ సోలోగా వస్తే ఇదొక పెద్ద కన్సర్న్, అంతే కదా అన్న? స్టే ప్లాన్ చేయడం, మెయిన్లీ అకామిడేషన్ ఒకటి, వెహికల్ సార్ట్అవుట్ చేయడం కానీ ఫుడ్ సార్ట్అవుట్ చేయడం, ఇదంతా ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. సో అందుకే దిస్ టైమ్ ఐ ప్రిఫర్డ్ క్రేజీ ట్రావెల్స్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద పాంపరేషన్ ఐ కెన్ సే. సో క్రేజీ ట్రావెల్స్ గురించి, వాళ్ళ జర్నీ గురించి. సో అన్న మీ జర్నీ? యా, యాక్చువల్లీ నేను అదే ట్రావెలర్గా స్టార్ట్ అయ్యాను మీలాగానే. ఓకే, తర్వాత షిఫ్ట్ అయ్యాను అనమాట ఈ ఫీల్డ్లోకి, ట్రావెల్ ఏజెన్సీ ఫీల్డ్లోకి. ఓకే, తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనాలి చేస్తున్నాం, మనాలి, కాశ్మీర్, కేరళ చేస్తున్నాం. మెయిన్గా మనాలి ప్రిఫరెన్స్ అనమాట, ఫస్ట్ ప్రిఫరెన్స్ మంది. మనం లాస్ట్ 3 years నుంచి మనాలిలోనే ఉన్నాం. మనాలిలోనే ఉంటూ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. మన తెలుగు వాళ్ళు మన దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఎవ్రీడే వస్తూ ఉంటారు. ఎందుకంటే మనం మనాలిగా ప్యాకేజెస్ అవి ప్రొవైడ్ చేస్తాం. దానికంటే ముందు మన సర్వీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ వన్ లైక్ చేస్తారనమాట. ఎందుకంటే తెలుగు వాళ్ళు మనాలిలో ఉంటూ మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. మీరు చూస్తారు హోటల్స్ కానీ కానీ క్యాబ్ సర్వీసెస్. టు బి ఆనెస్ట్ నేనైతే హోటల్స్ కి కన్ఫర్మ్ గా 10 on 10 రేటింగ్ ఇవ్వచ్చు అన్న. అలాగే మామూలుగా బడ్జెట్ ప్యాకేజెస్ అని చెప్పి మనం 6,999 కి ప్రొవైడ్ చేస్తాం, అరౌండ్ 7,000 rupees కి ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏదైతే బస్కి వచ్చారో, మీరు ఏదైతే హోటల్లో ఉన్నారో, మీరు ఏదైతే ఫుడ్ తిన్నారో, మీరైతే ఏ క్యాబ్ లో తిన్నారో, సేమ్ అందరికి సేమే ఉంటుంది. ఓకే, సేమ్ ప్యాకేజ్. మీకు కావాలంటే మన రివ్యూస్ చూస్తే మీ హోటల్ దగ్గర నేను ఒక 50 రివ్యూస్ పెట్టి ఉంటా, సేమ్ హోటల్లోనే. ఓకే, అలాంటి మనం రోహతంగ్ పాస్ వెళ్తున్నాం కదా, మీరు చూడండి అక్కడ లొకేషన్ చూడండి, అలాగే స్నో చూడండి. ఓకే, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది డెఫినెట్లీ. ఓకే, చూద్దాం. ఐఎమ్ హోపింగ్ టు సీ ద గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద రోహతంగ్ అండ్ ఐఎమ్ గోనా షో ఇట్ విత్ మై ఐస్. సో రోహతంగ్కి స్టార్ట్ అయినాము.
అండ్ చూసుకున్నట్టయితే కొంచెం ఎర్లీగా బయలుదేరాలి, లేట్గా బయలుదేరితే ఇదే పొజిషన్, ఫుల్ ట్రాఫిక్. ఆల్రెడీ ఇక్కడ పర్మిట్స్ చెక్ చేస్తారనమాట. ఈ పర్మిట్ చెక్ చేసే దగ్గర ప్రతి ఒక్క క్యాబ్కి, ఈవెన్ దో ఇఫ్ ఇట్స్ సెల్ఫ్ డ్రైవ్ వెహికల్ ఆర్ ఓన్ వెహికల్ ఆల్సో, దానికి పర్మిట్ ఉండాలి, ఇన్లాండ్ వెహికల్ పర్మిట్ ఉండాలి. అండ్ వెదర్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. దోస్ మౌంటైన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. నై అండ్ ఇక్కడ సో ఇది పర్మిట్ చెక్ చేసే పాయింట్ అన్నట్టు, ప్రతి కార్కి పర్మిట్ చెక్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో పర్మిట్ ఇచ్చారు. యా, సో ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది కాబట్టి అందరినీ ఫాస్ట్గా పర్మిట్ తీసుకొని పంపించేస్తున్నారు. అండ్ చాలా ముందుకు వచ్చాము. యాక్చువల్లీ రోడ్ అంతా ఇలా స్టీప్లో ఉంటుంది. అక్కడెక్కడి నుంచో కర్వ్స్ తిరుక్కుంటూ వచ్చాము అండ్ మళ్ళీ ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది. అక్కడ ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది, కాకపోతే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఓకే, యా, అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. మేబీ ఇందులో కనిపిస్తుందో లేదా కానీ ఐస్ కూడా మొత్తం అక్యుములేట్ అయిపోయి, ఐస్ కూడా గడ్డగట్టేసి, వాటర్ ఫాల్స్ మొత్తం గడ్డగట్టేసాయి. వ్యూ అయితే చాలా బాగుంది. మళ్ళీ వెహికల్ స్టార్ట్ అయిపోయాయి, వెళ్తున్నాం పాయింట్కి. కొంచెం లేట్గా వస్తే ఇదే ఇబ్బంది అలా ఉంది, ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి అయితే. మనం ఇప్పుడు రోహతాంగ్ పాస్కి వచ్చాం. ఇది ఆల్మోస్ట్ 13,000 ఫీట్ హైట్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఇలా కంపేర్ చేయొచ్చు, మన వైజాగ్ ఉంటుంది కదా, అది సముద్ర మట్టానికి 60 ఫీట్ డిస్టెన్స్లో హైట్లో ఉంటుంది. అండ్ మనాలి వచ్చేసి 6,000 ఫీట్. ఏది మనం ఢిల్లీ నుంచి అంత హైట్ వచ్చిన తర్వాత 6,000, అండ్ ఈ 6,000 ఫీట్ నుంచి మనం 13,000 ఫీట్, అది రోహతాంగ్ పాస్ ఉంది. ఇది ఇక్కడికి వచ్చాము అండ్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా ఈటరీస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వస్తే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ATV రైడ్స్ కానీ, యాక్స్ ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇక్కడ రాసున్నట్టు 13,000 ఫీట్ డిస్టెన్స్ హైట్లో ఉన్నాము అండ్ చాలా బాగుంది. చలి కూడా కొంచెం పెడుతుంది. మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ ప్లేస్లో కూర్చొని పహాడీ వాళ్ళ మ్యాగీ తింటుంటే ఆ ఫీలే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ యాక్టివిటీస్ కూడా చాలా చేయడానికి ఉన్నాయి. ఇక్కడ మౌంటైన్ బైకింగ్ ఉంది, స్కీయింగ్ చేసుకోవడానికి సెటప్ ఉంది, ప్రాపర్ ఒక వే వేసాడు ట్యూబ్తో కానీ. అండ్ అక్కడ చూసుకుంటే యాక్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి రైడ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేసేసుకోవచ్చు. మేబీ ఫ్యామిలీతో వస్తే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, సోలోగా వస్తే ఇవన్నీ అంత ఎగ్జైటింగ్ అనిపించవు. ఎందుకంటే లైక్ సోలోగా వస్తే మన అడ్రినలిన్ రష్కి వేరే ఉంటాయి. ఎందుకంటే ఈ ఏజ్లో వెళ్ళి సరదాగా లైఫ్ స్నోఫాల్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, కానీ ఫ్యామిలీతో వస్తే మాత్రం కంప్లీట్ పైసా వసూలు అనిపిస్తుంది. ఎక్కడెక్కడో కాశ్మీర్కి వెళ్ళి చేసేవన్నీ ఆల్మోస్ట్ మీకు అన్నీ ఇక్కడే అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్గా అయిపోయింది ఇది. ఏమంటావు మహేష్ బ్రో? కంపేర్ టు కాశ్మీర్, మనాలి చాలా కాస్ట్ తగ్గుతుంది, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇక్కడ ఈ మౌంటైన్ బైకింగ్ కానీ, ఈ స్కీయింగ్ కానీ అక్కడెక్కడో కాశ్మీర్లో చూస్తాం మనం, చూసినవి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు కాబట్టి తక్కువలో సస్తాలో అయిపోయినట్టే కదా. మ్యాగీ స్టాల్స్ ఉన్నాయి, మౌంటైన్ యాక్స్, హిమాలయన్ యాక్స్ ఇవి. దీని మీద కూడా మనం ఎక్కి రైడ్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బేసిక్గా ఇవి ఏంటంటే మన దగ్గర ఉన్న బర్రెల్ లాంటివి, కాకపోతే ఇవి మౌంటైన్స్లో ఉంటుంది, వాటి ఫర్ కూడా ఇక్కడ సస్టైన్ అవుతుంది. ఇంత కూల్నెస్కి మనం ఎలా ఇవి వేసుకున్నామో వాటి ఫర్ అవి సస్టైన్ అవుతుంది. అండ్ ఇలా మౌంటైన్ బైకింగ్ కానీ ఇవి ఉంటాయి, చాలా ఉన్నాయి చూడడానికి యాక్టివిటీస్. కానీ
అక్కడ చూసుకుంటే అక్కడ ఒక వ్యాలీ టైప్లో ఉంది, అక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అక్కడ ఉంది. ఓప్స్ ఇది స్కిడ్ అవుతుంది యాక్చువల్లీ. డ్రై హౌస్ అంటే ఆల్రెడీ పడి లైట్గా డ్రై అవుతుంది కదా, కొంచెం స్కిడ్ ఒక స్లోప్ లాగా అయిపోతుంది. సో ఎలాగో ఇదంతా పాత స్నో అన్నట్టు, స్నో నైట్ పడిన స్నో ఉంటుంది కదా అది ఇది. సో ముందుకెళ్తే ఇంకా ఫ్రెష్ స్నో వస్తుంది, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్తే ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, కొంచెం మంచి డెప్త్ స్నో ఉంటుంది, లైవ్ స్నోలో ఎంజాయ్ చేసిన ఫీల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ ఫీల్ ఎలా ఉందో వెళ్ళి చూద్దాం రండి. మన యాక్టివిటీస్ పాయింట్ నుంచి మనం మన కార్లో కొంచెం ముందుకు వచ్చాము. అక్కడంతా ఫ్రెష్ స్నో లేదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫ్రెష్ స్నో, ఐ మీన్ లైక్ నైటే పడిన స్నో ఉంది. అండ్ ఇక్కడ కొంచెం డెప్త్ కూడా ఉంది, కొంచెం యాక్టివిటీస్ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ అది మన కార్ ఇక్కడ పెట్టేసి అటు మంచి ఫ్రెష్ స్నో ఉంది, మంచి యాక్టివిటీస్ చేయడానికి కానీ మంచి వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఉంది. అండ్ కమింగ్ టు ఈ పాయింట్కి వచ్చేసి ఇదేంటంటే వన్స్ అపాన్ అ టైమ్, ఐ మీన్ అటల్ టన్నల్ అనేది అందరికీ తెలియకముందు ఇది రెగ్యులర్ కంప్యూటర్ రోడ్లో ఉండేది. మనం లే వెళ్ళాలన్నా లేకపోతే సిసు వెళ్ళాలన్నా మనకి అటల్ టన్నల్ లేదు ఇంతకుముందు. ఓన్లీ అటల్ టన్నల్ 2020 తర్వాత ఓపెన్ చేశారు. అంతకుముందు మనకి ఇదే వే రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ స్నో పడి మధ్యలో బ్లాకేజ్ చేశారు. కాకపోతే ఇది ఒక మెయిన్, వన్స్ అపాన్ టైమ్ ఇట్ వాస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ చామ్ అన్నట్టు. అండ్ ఇటు వెళ్తే లే వస్తుంది, అండ్ స్పిటి వ్యాలీ వెళ్ళే వాళ్ళేమో ఇటు స్పిటి వ్యాలీ వెళ్తారు. అండ్ కమింగ్ టు దిస్ పర్టికులర్ పాయింట్, మనకి ఇక్కడ మ్యాగీ ఉంది. పహాడ్ అంటేనే మ్యాగీ, మ్యాగీ అంటేనే పహాడ్, ఆ ఫీల్ వస్తుంది అన్నట్టు. మ్యాగీ ఇక్కడ తినొచ్చు. అండ్ రైడ్స్ ఉన్నాయి, ఏటీవీ రైడ్స్ ఉన్నాయి, స్కీయింగ్కి మీద ఉంది. అండ్ అక్కడ చూసుకుంటే ఫ్రెష్గా స్నో అక్యుములేట్ అయిపోయింది. సో ఈ అక్యుములేట్ అయిన స్నోలో మంచి మంచి యాక్టివిటీస్ చేస్తుంటే ఆ ఫీల్ కూడా ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. ఆ వైబ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే కన్ఫామ్గా రోహ్తంగ్కి రావాల్సిందే. రోహ్తంగ్కి మీరు వచ్చి స్నో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద మ్యాక్సిమమ్ యూ కెన్ కమ్, అండ్ దిస్ ఇస్ ద మ్యాక్సిమమ్ యూ కెన్ ఎంజాయ్, అండ్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లొకేషన్స్ అండ్ దోస్ థింగ్స్. లుక్ ఎట్ దట్. ఇలాంటి వండర్ఫుల్ యాక్టివిటీస్ అన్నీ మీరు చేయాలంటే కన్ఫామ్గా రోహ్తంగ్ పాస్కి రావాలి. అండ్ మ్యాక్సిమం పీపుల్ అందరూ ఏం చేస్తారంటే మనాలి వస్తారు, మనాలి వచ్చేసి చిన్న చిన్న ప్యాకేజెస్ తీసుకొని ఓన్లీ మనాలి అరౌండ్ చుట్టుపక్కల చూస్తారు. కానీ మనం చూడాల్సింది మనాలి వచ్చేసి ఈ స్నోఫాల్ అన్నట్టు. ఈ స్నో ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఐదర్ కాశ్మీర్ ఆర్ మనాలి. కాశ్మీర్ హవెవర్ మనకు ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో బడ్జెట్లో సస్తాలా అయిపోవాలంటే రోహ్తంగ్ రావాలి. అండ్ రోహ్తంగ్లో మీరు కన్ఫామ్గా కాషన్ ఏంటంటే గైడ్స్ బుక్ చేసుకునేటప్పుడు చూసి బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా స్కామ్స్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు అలాగే మాట్లాడుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఇందాక ఒక వీడియో చూపించా కదా అక్కడ స్టార్టింగ్లో, అక్కడే దింపేస్తారు. ఈ ఫ్రెష్ స్నో అనేది ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇంత టాప్ వ్యూ, ఈ వ్యూ చూసుకుంటే చాలా బాగుంది. ఇంత దగ్గరికి తీసుకురారు, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద ప్యాకేజ్ దట్ యూ టాక్ విత్ ద పీపుల్ అన్నట్టు. చాలా బాగుంది యాక్చువల్లీ. ఓ మ్యాన్, నా హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. అండ్ యా, ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. దెన్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీరు ఇలాంటి ప్లేసెస్ వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కన్ఫామ్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్రేజీ ట్రావెలర్ని రీచ్ అవుట్ అవ్వండి. నేనైతే ఫస్ట్ టైం ఐఎమ్ సో ఇంప్రెస్ విత్ దెమ్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ మనాలి ట్రిప్, డూ విజిట్ దేర్ ప్లేస్. డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా మెన్షన్ చేస్తాను.
ఇప్పుడే రిటర్న్ అయిపోతున్నాం. చలి అన్బేరబుల్ అసలు. రోజు వచ్చే అన్నకి అలా ఉందంటే నేను మైనస్ ఆల్మోస్ట్ -డిగ్రీ ఉంటుంది ఆబ్వియస్గా, ఎందుకంటే మనం హైట్ లో ఉంటాం కదా, అందువల్ల ఇక్కడ గాలి ఎక్కువ తోలుతుంది మనకి, అలాగే చలి కూడా చాలా ఎక్కువ. లిటరలీ హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోయాయి. ఎలా ఉంటున్నారు నాకు తెలిసి ఇక్కడ షాప్ కీపర్స్ కానీ ఈ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఐ థింక్ రేట్లు ఎక్కువ చెప్తారు అనుకుంటాం, కానీ వాళ్ళు చేసే పని కింద ఏది పనికిరాదు. సో ఇక్కడ ఎంత చలి ఉందని చూపెట్టడానికి ఇదే సాక్ష్యం. లిటరల్గా వాటర్ ఫాల్ కూడా ఫ్రీజ్ అయిపోయింది. అండ్ పైనుంచి వచ్చేదంతా ఇలా కెన్ సీ దట్ రైట్, ఎలా ఫ్రీజ్ అయిపోయిందో చూడండి. ఇంకా అక్కడ పైన రోహతంగ్ దగ్గర 13,000 feet ఆల్టిట్యూడ్లో అయితే చేతులు బిగుసుకొని పోయి ఉండే. అట్లీస్ట్ ఇక్కడ కొంచెం పర్లేదు, బట్ మొత్తం గడ్డ కట్టుకొని పోయింది. చూడడానికి కూడా కొంచెం వింతగా ఉంది కదా. ఇలా వచ్చిన వాటర్ అంతా ఇలా అక్యుములేట్ అయిపోయి ఇలా ఒక స్ట్రీమ్ లాగా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఒక నది బయా. అండ్ గాయస్ ఇక్కడ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉంటాయి. చూసుకున్నట్టయితే మొత్తం వాటర్ కూడా ఫ్రీజ్ అయిపోయి ఇక్కడ ఇది యాక్చువల్లీ వాటర్ ఫాల్ ఫ్రీజ్ అయిపోయి మొత్తం ఇలా గడ్డ కట్టేసింది. చూడడానికి ఎలా ఉందంటే ఒక ఆర్ట్ లాగుంది. ఊప్స్ ఇలాండి ఇంత ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉంటాయి. అండ్ ఈ వాటర్ అంతా పైన రోహతంగ్ పాస్ నుంచి వచ్చి ఇందులో నుంచి కన్వర్ట్ అయిపోయి బయాస్ రివర్లో కలుస్తుంది. అండ్ ఇదే పంజాబ్ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సాగునీరుగా మారుతుంది. ఎక్కడ వాటర్ ఎక్కడికి వెళ్ళి ఎలా మారుతున్నాయో చూడండి. అండ్ ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మ్యాక్సిమం నవంబర్ టైంలోనే ఉంటుంది. తర్వాత ఎలాగో మొత్తం ఇంత ఎత్తున మంచు పేరుకుపోయి ఉంటుంది. అప్పుడు ఓన్లీ మంచుగడ్డలు తప్ప ఏముండవు. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని లొకేషన్స్కి వెళ్దాం, చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. ఈవినింగ్ వెళ్ళి మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం, మంచి మంచి ఐటనరీ ఉంది, వెళ్ళి చూద్దాం ఎలా. అండ్ అక్కడ చూసుకుంటే మొత్తం ఇలా అయిపోయింది చూడండి. మలారి రీచ్ అయిపోయాము. 50 kilometers ఆల్మోస్ట్ వాస్ పట్టింది. ఎలా ఉంటాయి ఇక్కడ రోడ్స్, కాకపోతే పర్లేదు, కొంచెం కంఫీగానే జరిగింది రైడ్ అయితే. వెళ్ళి కొంచెం ఫుడ్ తినేసి లైట్గా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఇప్పుడు మాలోడ్కి వెళ్తున్నాం. ఇక్కడైతే హైదరాబాద్ బిర్యానీ అయితే ఉంటుంది, మన హైదరాబాద్ రెస్టారెంట్ ఇది. ఏంటి మనాలిలో హైదరాబాద్ బిర్యానీ ట్రై చేద్దాం, చూడాలి ఎలా ఉంటుంది. ఎక్సైటెడ్ ఫర్ దాట్. సో నేను మహేష్ అన్న కలిసి హైదరాబాద్ బిర్యానీ తినడానికి వచ్చాం మనాలిలో. బిర్యానీ అయితే వచ్చింది, తెలీదు హైదరాబాద్ బిర్యానీ అయితే అన్నాడు మహేష్ అన్న. తిన్న చూడడానికి అయితే అలానే ఉంది. లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. ఈవినింగ్ మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో యాక్చువల్లీ నాకు షాపింగ్ చేయాలని చాలా ఉంది, బట్ నేను తీసుకొచ్చిన బ్యాగ్స్లో రిటర్న్ మళ్ళీ తీసుకెళ్ళడానికి నాకు ఆప్షన్ లేదు. సో అందుకే కొద్దిగా ఏం షాపింగ్ కూడా చేయట్లేదు. డిపెండ్స్ అప్ప, షాపింగ్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఇంట్రెస్ట్. ఇక్కడ తక్కువ దొరుకుతున్నాయని ఇంటి నుంచి ఆడికి మోసుకపోలేను కదా నేను. ఎందుకు జస్ట్ మీ బీయింగ్ మీ సమ్టైమ్స్. బట్ యా స్వెటర్స్ కానీ ఈవెన్ నా షాల్, మెడలో ఉన్న షాల్ కూడా ఐ గాట్ ఇట్ ఫర్ ద గుడ్ డీల్ అన్నట్టు. సో షాపింగ్ చేయాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మాల్ రోడ్. అండ్ ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ ట్రై చేయొచ్చు, లోకల్ ఫుడ్ ట్రై చేయొచ్చు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ట్రై హియర్.
బెటర్ వచ్చేటప్పుడు కొంచెం లగేజెస్లో స్పేస్ ఎక్కువ తెచ్చుకోండి సో దట్ యూ కెన్ హ్యావ్ సమ్ గుడ్ షాపింగ్ థింగ్స్. యా దట్స్ ఇట్ ఫర్ ద డే. ఈవినింగ్ ఆల్మోస్ట్ లైక్ 5:36 అవుతుంది. సో ఈరోజు పెద్దగా ఏం చేయలేదు. మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను. రోహతంగ్ పోయి వచ్చేలోకి సరిపోయింది ఆల్మోస్ట్ డే. వచ్చేసి లైట్గా ఫుడ్ తినేసి కొంచెం ఈవినింగ్ వాక్, దెన్ ఐల్ జస్ట్ హెడ్ టు మై హోటల్ రూమ్. అండ్ ఈవినింగ్ అంతా మ్యాక్సిమం బోరింగ్ స్టఫ్ ఉంటుంది. యా దట్స్ ఇట్ ఫర్ ద డే. మేబీ రూమ్కి వెళ్ళి కొంచెం ఎడిటింగ్ వర్క్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ కొంచెం చేసేసుకొని పడుకుందామని ప్లాన్. కొంచెం ఎర్లీగా పడుకొని రేపు అంతా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. ఐ నీడ్ టు ఫిగర్ అవుట్ ఎల్లుండి ఎటు వెళ్ళాలి అని. సో దాట్స్ ఫర్ టుడే. విల్ టాక్ లేటర్. సీ యూ దెన్. బాయ్. సో ఎంత చలి పెడుతుందంటే సాయంత్రం 6:30గా పడుకొని 9:30 అవుతుంది. అలా పడుకొనే ఉన్నా. అరే ఏం చేయడానికి వచ్చా, ఏం చేస్తున్నా, మంచిగా తింటున్నా, మంచిగా పడుకుంటున్నా, మంచిగా తిరుగుతున్నా, బాగా కంఫర్ట్గా అయిపోతున్నా యాక్చువల్లీ. సో ఫుడ్ వచ్చింది, తిందాం సరదాగా. తినేసి కొంచెంసేపు అలా స్క్రోల్ చేసుకొని మళ్ళీ స్లీప్ వేసి రేపు మళ్ళీ ప్లాన్ ఉంది. డే 3 మనకి కసోల్, మణికరణ్, సో ఇవి కొంచెం ఉన్నాయి చూడ్డానికి. అండ్ తర్వాత ప్లాన్ రిషికేష్ అనుకుంటున్నా. ఎలాగో ఎంత దూరం వచ్చా చూద్దాం, వెళ్ళి 2 days రిషికేష్లో ఉంటే ఎలా ఉంటుందని, వైబ్ ఎలా ఉంటుంది జస్ట్ ఆలోచిస్తున్నా. చూద్దాం, ఒకవేళ అన్నీ వర్కౌట్ అవుతే రిషికేష్ వెళ్ళొచ్చు. అండ్ ముందు ఫుడ్ ఏమొచ్చిందో చూద్దామా, పద. అండ్ ఫుడ్ వచ్చేసి సంథింగ్ ఏదో పాయసం ఓ సంథింగ్, సలాడ్ వచ్చింది, సంథింగ్ పన్నీర్ అనుకుంటుంది. ఇది పన్నీర్, ఇదేంటి, ఇది సంథింగ్ వెజ్, సంథింగ్ దాల్, రైస్ అండ్ రోటీ ఉంటుంది అనుకుంటా. దట్స్ ఇట్, స్టేపుల్ ఫుడ్ ఇది, అలవాటు అయిపోయింది. అండ్ చలి పెడుతుంది అబ్బా, ఫుల్గా అంటే ఫుల్గా చలి పెడుతుంది. నేనైతే అసలు ఎటు వెళ్ళట్లేదు, మంచిగా బెడ్షీట్స్ మధ్యలో వామ్గా అలా పట్టేసుకొని కూర్చొని పడుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ ద డే. సో రేపు కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బ్యాండ్ విత్ విజన్ ఫాలో చేయడం మర్చిపోకండి. సీ యూ దెన్, బాయ్.